పల్నాడు జిల్లా దాచేపల్లి ఫ్లైఓవర్ పై గొర్రెల మందను మారుతి ట్రావెల్ బస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు 200కు పైగా గొర్రెలు మృతి చెందగా 2 గొర్రెల కాపరులు తీవ్ర గాయాల పాలయ్యారు. గాయపడిన వారిని గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గొర్రెలు మృతి చెందడంతో యాదవ సంఘాలు ఆందోళనకు దిగాయి. గొర్రెల యజమానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని సర్పంచ్ సురేష్ అన్నారు. ప్రతి జవాన్ రైతులు గుద్దుకుంటా వెళ్ళిపోతారు. ఎవరికి వాళ్ళు ఎవరు చేయట్లేదు. గవర్నమెంట్ ఏదో జాగ్రత్తలు తీసుకోవాలి, చేయబట్టాలి. ఈ వానరు ప్రతి ఒక్క జవాన్ రైతుకి 2 గ్రామాలు ఉన్నారు. చేయాలి. జవాలకు వచ్చే లోపల కనీసం వాటి వాల్యూ 50 లక్షలు ఉంటుంది. ఆ 50 లక్షలు విలువ కలిగే అమౌంట్ వానర్ ఇప్పించాలి. మనిషికి వచ్చేసరికి ₹1 ఇద్దరికి 2 కోట్లు, జవాలకు 50 లక్షలు, 2 కోట్ల 50 లక్షలు ఇస్తేనే మేము ఇక్కడ నుంచి బయలుదేరుతాం. ఇప్పటిదాకా ఇక్కడ నుంచి వానర్ ఇక్కడికి దిగేదాకా అంబులెన్స్ కానీ ఇబ్బందికర పరిస్థితులు కానీ మా దృష్టి తీసుకురండి. సర్వీస్ రూల్ 2 ఖచ్చితంగా పంపుతాం. దయచేసి మిమ్మల్ని మేము ఇబ్బంది పెట్టము. మీ విధులకు మేము ఎట్టి పరిస్థితులు ఆటంకం కలిగించాం. ప్రయాణికులు ఒక అరగంట ఆగితే ఇది మాది. మా కమ్యూనిటీ దేశవ్యాప్తంగా మేము సంచార జీవులుగా బతికేవాళ్ళం. ఇంటి లేక, నిద్ర లేక, వాన లేక పిల్లల్ని వదిలిపెట్టుకొని రోడ్ల మీద తిరిగేది పొట్టగుట్టు కోసం. అటువంటి పొట్ట మీద కొట్టి 2 మనుషులు ప్రాణాలు తీసే పరిస్థితులు డ్రైవింగ్ చేస్తే దీన్ని మీరు వెంటనే పంపిస్తే అది మీకే వదిలేస్తాం సార్. అది కదిలిస్తున్నాం కాదు సార్. జనాలకి సమాచారం వెళ్ళాలి, మీడియా దృష్టికి వెళ్ళాలి, ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్ళాలి. ప్రభుత్వం కూడా మా పరిహారం ఏదైనా అది మా ఉద్దేశం. అంబులెన్స్ సార్ సర్వీస్ రోడ్ మీ రిక్వెస్ట్ మేము ఎట్టి పరిస్థితి మేము కాలం సార్. మిమ్మల్ని మేము మనసారా గౌరవిస్తాం. అంబులెన్స్లు కానీ ఇబ్బంది పడే పరిస్థితి కానీ వచ్చింది మీరు చెప్పండి, మేమే క్లియర్ చేస్తాం. మనకు 2 సర్వీస్ రోడ్లు ఉన్నాయి అవకాశంగా. మా రిక్వెస్ట్ సార్, మా బతుకుల మీద కొట్టండి. ఆ పొట్ట సార్ ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి. ప్రభుత్వం సాయం చేయాలి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. జమీమా, ఈ రోజు తెల్లవారుజామున దాచేపల్లి హైవే మీద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో 200 గొర్రెల వరకు కూడా మృతి చెందాయి. అదేవిధంగా కూడా గొర్రెల కాపర్లు ఎవరైతే 2 ఉన్నారో ఆ 2 కూడా తీవ్రంగా గాయాల పాలైనట్లుగా కూడా తెలుస్తుంది. ఈ మహబూబ్ నగర్ కి చెందినటువంటి గొర్రెల కాపర్లు 400 గొర్రెలతో ఇక్కడ దాచేపల్లిలో ఉన్నటువంటి మాదినపాడు గ్రామానికి బయలుదేరారు. అంటే ఆ ప్రాంతంలో పశుగ్రాసం ఎక్కువగా ఉంటున్నటువంటి నేపథ్యంలో అక్కడ గొర్రెలు మేపేందుకు వాళ్ళు వస్తున్నటువంటి సందర్భం. ఈ రోజు తెల్లవారుజామున మహబూబ్ నగర్ నుంచి బయలుదేరి వాళ్ళు దాచేపల్లికి చేరుకున్నారు. దాచేపల్లికి సంబంధించి ఏదైతే హైవే రోడ్డుకి సంబంధించినటువంటి ఈ ఫ్లైఓవర్ దగ్గర వేగంగా వస్తున్నటువంటి అంటే ఈ హైదరాబాద్ వెళ్తున్నటువంటి ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా కూడా ఢీ కొట్టడంతో అక్కడ ఉన్నటువంటి గొర్రెలన్నింటిని కూడా తొక్కించుకుని పోయినటువంటి నేపథ్యం. ఈ సందర్భంగా కూడా అక్కడికక్కడే 200 గొర్రెలు మృతి చెందాయి. 2 గొర్రెల కాపర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 2కి తీవ్ర గాయాలు కావడంతో సమీపంలో ఉన్నటువంటి గురజాల ప్రభుత్వ హాస్పిటల్కి అయితే వాళ్ళని తరలించడం జరిగింది. ఈ సంఘటన తెలుసుకున్న వెంటనే కూడా తెల్లవారుజామున యాదవ్ సంఘాలు అయితే పెద్ద ఎత్తున కూడా నిరసనకు దిగాయి. ప్రధానంగా కూడా ఏదైతే హైవే రోడ్డు ఉందో హైవే రోడ్డు మీద వాళ్ళైతే మాత్రం తమ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇక్కడ బతుకు తెరువు కోసం ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చి పశువులను ఈ గొర్రెలు మేపేందుకు వస్తున్నటువంటి గొర్రెల కాపర్లకు సంబంధించి వాళ్ళు గత కొంతకాలం నుంచి ఇదే విధంగా కూడా ఇబ్బందులు పడుతున్నారు అని వాళ్ళైతే ఆరోపిస్తూ ఉన్నారు. ఈ బస్సులు కానివ్వండి, లారీలు కానివ్వండి గుద్దినటువంటి సందర్భంలో వాటికి కాంపన్సేషన్ చెల్లించకుండా వెళుతున్నారనే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ రోజు ఏదైతే ఈ 400 గొర్రెలలో 200 గొర్రెలు చనిపోయిన నేపథ్యంలో వాటన్నిటికీ కూడా నష్టపరిహారం చెల్లించాలి. అదే విధంగా కూడా తీవ్రంగా గాయపడినటువంటి వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలని పెద్ద ఎత్తున కూడా నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితుల్లో హైవే మొత్తం కూడా దిగ్బంధన అయింది. ఇది తెలుసుకున్నటువంటి పోలీసులు వెంటనే అక్కడికి రావడం జరిగింది. ఎస్పీ కూడా అక్కడికి వచ్చి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారు. వాళ్ళైతే మాత్రం హైవే మీదే ఏదైతే చనిపోయినటువంటి గొర్రెలు ఉన్నాయో వాటికి పంచనామా చేయాలని చెప్పి పట్టుబట్టారు. అయితే హైవే మీద పంచనామా చేయడం జరగదు, పక్కన ఉన్నటువంటి వేరే ప్లేస్ లో మార్చి పంచనామా చేద్దాం అన్న సందర్భంలో ఎస్పీకి అదేవిధంగా కూడా యాదవ్ సంఘానికి సంబంధించినటువంటి నాయకుల మధ్య కొంచెం వివాదం అయితే చోటు చేసుకుంది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ కలెక్ట్ చేసుకోవడం వల్ల కొంత వివాదం సద్దుమణిగింది. ప్రెజెంట్ అయితే మాత్రం హైవే మీద వాహనాలను అయితే రాకపోకలు అనిపిస్తున్నారు. మరో పక్కన అయితే మాత్రం గొర్రెల మృతదేహాలు అయితే ఉన్నాయి. మరికొద్దిసేపట్లో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి
అక్కడికి వచ్చి అక్కడ ఉన్న పరిస్థితిని అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేయడంతో పాటు అక్కడ గాయపడినటువంటి ఎవరైతే ఈ గొర్రెల కాపులు ఉన్నారో వాళ్ళని పరామర్శించేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవికృష్ణ.